సీనియర్ రాజకీయ నేత మంత్రి పత్తిపాటి పుల్లారావుతో ఈ ఎన్నికల్లో రాజకీయాల్లోకి కొత్త అయిన విడుదల రజని తలపడుతున్నారు. చిలకలూరిపేట నుంచి మరోసారి తెలుగుదేశం పార్టీ తరపున పత్తిపాటి పుల్లారావు పోటీ చేయనుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విడుదల రజని పేరు దాదాపు ఖరారైంది. ఎన్ఆర్ఐ అయిన ఆమె రాజకీయాలకు కొత్త. 6 నెలల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె వెంటనే నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులయ్యారు. అప్పటి నుంచే ఆమె నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె ఈసారి పత్తిపాటికి బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. పారిశ్రామికవేత్త అయిన పత్తిపాటి పుల్లారావు 1999 నుంచి చిలకలూరిపేటలో వరుసగా 4 సార్లు పోటీ చేసి 3 సార్లు విజయం సాధించి నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ పై ఆయన సుమారు 10,000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ కేబినెట్ లో చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి కూడా కేటాయించారు. దీంతో నియోజకవర్గంలో గతంలో బాగానే అభివృద్ధి పనులు చేయించారు. ఇది ఆయనకు చాలా మేలు చేసే అవకాశం ఉంది. 20 ఏళ్లుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండడంతో ప్రతి గ్రామంలో ఆయనకు పట్టుంది. తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు కూడా ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే ఆది నుంచి టీడీపీ వైపు ఎక్కువగా నిలిచే బీసీలు ఈసారి ఎటువైపు ఉంటారు అనేది దానిపైన చిలకలూరిపేట గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. కమ్మ, రెడ్డి, కాపు సామాజిక వర్గ ఓటర్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న ఈ నియోజకవర్గంలో బీసీల ఓట్లే కీలకం. వైసీపీ అభ్యర్థి విడుదల రజని బీసీ వర్గానికి చెందిన నాయకురాలు. దీంతో ఆమె వైపు బీసీలు ఎక్కువగా మొగ్గు చూపితే ఆమె విజయం సాధించే అవకాశం ఉంది. మహిళ కావడం, నియోజకవర్గంలో తక్కువ కాలంలోనే బాగా పట్టు సంపాదించడం, సీనియర్ వైసీపీ నేత మర్రి రాజశేఖర్ ను ఆయన వర్గాన్ని కలుపుకొని వెళ్తుండడం ఆమెకు మేలు చేసే అవకాశం ఉంది. ఆర్థికంగానూ పత్తిపాటి పుల్లారావును ఎదుర్కొనే సత్తా ఆమెకు ఉందంటున్నారు. 6 నెలలుగా ఆమె ఎన్నికల ప్రచారంలాగా ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు. మహిళా నాయకురాలు కావడం కూడా సానుకూలంగా కనిపిస్తోంది. మొదట్లో పత్తిపాటి రజనీకి పోటీ ఇవ్వగలదా అని అనుమానించిన వారే ఇప్పుడు పత్తిపాటి పుల్లారావును ఆమె ఎదుర్కోగలదు అని అంటున్నారు. 3 సార్లు సులువుగా విజయం సాధించిన పత్తిపాటి పుల్లారావుకు ఈసారి వైసీపీ నుంచి టఫ్ ఫైట్ తప్పేలా లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.